నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. పార్లమెంట్ ఎన్నికల సమరం కొనసాగుతుంది. కాంగ్రెస్ మరిన్ని సీట్లను గెలుచుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ముఖ్యంగా నల్గొండలో అన్ని సీట్లు గెలుచుకొని ఊపు మీద ఉన్న కాంగ్రెస్ 2 సీట్లను కూడా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ బలమైనటువంటి నాయకులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండలో బీఆర్ఎస్ వెలవెలపోతుంది. బీజేపీ బీఆర్ఎస్ నుంచి అద్దెకు తెచ్చుకున్న సచ్చినపేను సైదిరెడ్డిని బరిలోకి దింపితే ఇక బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఇటు క్యాడర్లోనూ ఎదుర్కొంటుంది, ఇటు నాయకులు కూడా తీవ్రంగా అభ్యర్థి పైన వ్యతిరేకత అయితే వినిపిస్తూ ఉన్నాయి. నియోజకవర్గాల స్థాయిలో పార్లమెంటు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా పెద్దగా స్పందన అయితే కనిపించడం లేదు. అయితే ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి స్పీచ్ కంచర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డి చేస్తున్నటువంటి ప్రసంగంపై ఎంతో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆయన ప్రసంగం కూడా అంతగా తీవ్రంగా ఆఖరికి కవిత, కేసీఆర్ కూతురైనటువంటి కవిత ఓటమికి గల కారణాలు కూడా బీఆర్ఎస్ శ్రేణులకే ఆ సన్నాహక సమావేశాలనే వివరిస్తుండడం ఇప్పుడు విస్మయానికి గురి కావడం బీఆర్ఎస్ శ్రేణుల వంతైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సోదరుడైనటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి ఉరికిచ్చి అందరినీ కొడతానంటూ అధికారంలోకి వస్తానని చెప్పడం జరిగింది. ఆయనని జనమైతే ఉరికించారు. కానీ బీఆర్ఎస్లో మాత్రం అది గ్రహించలేదు. మరి ఆయన సోదరుడైనటువంటి కంచర్ల కృష్ణారెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి నేతలు ఉన్నప్పటికీ ఆయనకి ఇవ్వడంతో ఇప్పుడు రివర్స్గా అసలు ఆయన ఎందుకు పోటీ చేస్తున్నాడు, ఎందుకు ఈ ఎన్నికల్లో తనను ఎందుకు గెలిపించాలి, ఈ పార్లమెంటుపై ఆయనకున్నటువంటి అవగాహన, సమాజంలో ఉన్నటువంటి అవగాహనను వివరించకుండా కవితను రైతులు ఎందుకు ఓడించారో ఎంతో చక్కగా వివరించారు. మనం ఒకసారి అది చూద్దాం. నిజామాబాద్ లో పసుపు పంట చేసే రైతులు ఎంతమందో మీకు ఐడియా ఉందా? 40,000 మంది రైతులు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు పంట వేసే రైతులు ఉన్నారు. వాళ్ళే పట్టు పట్టి అక్కడ ఏదో కమిషన్ రైతుతో పసుపు వేయలేదని చెప్పి మన అభ్యర్థి అయిన కవిత గారిని ఓడగొట్టడం జరిగింది. 60 గెలిపించుకోవడం జరిగింది. విన్నారు కదా కవితని ఏ విధంగా ఓడించారో. రైతులు, పసుపు రైతులు ఎంత చక్కగా ఓడించారు కవితను అంటూ చెప్పారు. ఆయనకు సీట్ ఇచ్చింది కేసీఆర్ కూతురుని ఏ విధంగా ఓడించారో వివరంగా వివరించారు మన కంచర్ల కృష్ణారెడ్డి, నల్గొండ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఇక మరి రైతుల ఎంత అన్యాయం జరిగితే వారు కవితను ఓడించారు. ఇది ఆయన యొక్క పరిణతి అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కాదు, స్టేజ్ కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా చిరునవ్వులకు వేదికగా ఆయన ప్రసంగం కొనసాగుతుందనే అభిప్రాయము బలంగా వినిపిస్తూ ఉంది. కంచర్ల కృష్ణారెడ్డి మరి బలమైనటువంటి నేత. ఇది ఎంతో కీలకమైనటువంటి పార్లమెంటు నియోజకవర్గము. అనేక మంది ప్రతినిధులు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి నేపథ్యం కూడా ఉంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ పార్లమెంటులో ఇటువంటి అభ్యర్థిని నిలిపారా అంటూ ఆశ్చర్యానికి లోనవ్వడమే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల యొక్క వంతైందట. ప్రధానంగా ఇప్పటికే అన్ని సీట్లు ఒక అత్యసరితోటి సూర్యాపేటలో మాత్రం జగదీశ్వర్ రెడ్డి గెలిచినప్పటికీ అన్ని సీట్లు కూడా భారీ మెజార్టీతో ఓటమి చెంది తీవ్ర క్షోభకు గురవుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు కంచర్ల లాంటి కంచు కలిగినటువంటి వ్యక్తిని తమకు ఇచ్చారంటూ వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. నిన్న మిర్యాలగూడెంలో జరిగినటువంటి పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశానికి వేలాది మంది తరలి వచ్చారు. కానీ వచ్చినటువంటి సందర్భంలో అందరి ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్న కంచర్ల
కృష్ణారెడ్డి అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డి చేసినటువంటి ప్రసంగంపై తీవ్రమైనటువంటి అనాసక్తి శ్రేణుల్లో కలిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. స్టేజ్ మీద ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులకు నవ్వుల పాలవగా ఆయన ప్రసంగం క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి వారిలో కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. కనీసం పార్లమెంటు అంటే ఈ పార్లమెంటులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను ఏమాత్రం ప్రస్తావించకుండా మొత్తం స్టేట్కు సంబంధించినటువంటి రైతాంగం ఎంత లెక్కలు మాత్రం చాలా చక్కగా వివరించారు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. స్వయంగా మనం ఇప్పుడే చూసినాం కదా, కేసీఆర్ కూతురైనటువంటి కవితను ఎందుకు ఓడగొట్టారో విన్నాం కదా. అదేవిధంగా ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రికి కూడా ఏ శాఖకు ఉందో కూడా నాకు తెలియదు అని అంటుండడం కూడా నవ్వులు పూయించాయి. కృష్ణారెడ్డి ప్రసంగం మొత్తం కూడా కొంత వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇద్దరు మంత్రులు, ఒక ఆయన నీటి పారుదల మంత్రి, ఒక ఆయన మరి ఏమంటారు ఐడియా లేదు. రేట్ అప్పుడు కొద్దిగా మెత్తగా ఇచ్చేది 7 తర్వాతనే కొనుక్కోండి తినేవాళ్ళం. అదే విధంగా మా కాలేజీలో మా స్నేహితులు మేము ఎప్పుడు సినిమాలకు పోయేవాళ్ళం కాదు, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే సినిమా పోతే 5 రూపాయలు టికెట్ సినిమాకు రాలేదు, లేకుండా మేము ఒంటరిగా పోతే రూపాయికే సినిమా చూసేది. ఎందుకంటే నేను రైతు బిడ్డ కనుక ఆ కష్టం నాకు తెలుసు, నాకు డబ్బులు రాకపోయేది. అదే నేను నా స్నేహితులు మరి ఈ హోటల్ పోతే ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా నేను పెట్టుబడి పెట్టాలి కనుక నేను హోటల్ పోకపోయేది. ఈయనతో మనము ముందుకు పోలేము. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే తీవ్రంగా నష్టపోయాము. ఇప్పుడు ప్రధానంగా మరి అటువంటి అభ్యర్థినే బరిలోకి దింపినటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక చేతులు ఎత్తాల్సిందే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎన్నికలు సమయంకి వచ్చేసరికి ఇప్పుడు ఈయన ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా సపోర్ట్ చేయటం లేదనే అభిప్రాయం బలంగా ఉంది. గతంలో అసెంబ్లీలో పోటీ చేసిన ఆయన సోదరుడు భూపాల్ రెడ్డి కూడా నల్గొండ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో పూర్తిగా చేతులెత్తేసినటువంటి నేపథ్యంలో భారీ మూల్యాన్ని అయితే చెల్లించుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు చివరి స్థాయిలో అదే పరిస్థితి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేసిండు. ఇప్పుడు పార్లమెంటులో కూడా అటువంటి వ్యక్తినే మళ్ళీ తీసుకొచ్చి కేసీఆర్ మా మెడకు పెట్టారంటూ తీవ్రమైనటువంటి విమర్శలు చేయడమే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పుడు కలుగుతున్నటువంటి అభిప్రాయం. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పార్టీకి ఎంతో వెన్నెముకగా అనుకుంటున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి కీలకమైనటువంటి నాయకులకు ఇవ్వకుండా ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు అనే అభిప్రాయం కూడా బలంగా ప్రచారం అయితే జరుగుతుంది బీఆర్ఎస్ శ్రేణుల్లో. మరి బలమైనటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు, ఇటు ఆర్థిక పరంగా జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్నటువంటి పచ్చేస్తుడైనటువంటి తేర చిన్నప్పరెడ్డి పేర్లు బలంగా వినిపించినప్పటికీ చక్రం తిప్పినటువంటి బీఆర్ఎస్ నాయకులు చివరికి ఇటువంటి కంచును తీసుకొచ్చి మా ముందల పెట్టారనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తూ ఉంది. కృష్ణారెడ్డితో మేము ముందుకు వెళ్ళలేము, ఈ ఎన్నికలు చేయలేమంటూ అప్పుడు ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. ఇప్పుడు పార్టీ శ్రేణులే చేతులెత్తేసే పరిస్థితి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా బీఆర్ఎస్కు పట్టిన గతిగా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులే స్వయంగా చెప్తున్నటువంటి అంశాన్ని మేము ముందుస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ టీవీ లింక్లోకి వెళ్ళండి. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.